అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 11 శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రేపటి రోజున వీరికి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో చాలా మలుపులు తిరగబోతున్నటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయండి. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటి పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మరి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9381918252. రేపు మీకు ఒక వ్యక్తి ఎదురు కాబోతున్నారు. వారి వలన వీరి జీవితంలో అంటే ఇప్పటి వరకు వీరికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే వీరికి ఉన్నటువంటి అర్థం కానటువంటి పరిస్థితుల్లో దేని గురించి అయినా కానీ ఎవరైనా కానీ ఒక మంచి పరిష్కారం చూపిస్తే బాగుండు అనేటటువంటి అవకాశం కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీకైతే రేపటి రోజున ఆ వ్యక్తి ద్వారా మీ జీవితం చాలా మీకు అనుకూలంగా ఉంటుందండి. ఏ విధంగా మీకు వ్యాపార పరంగా అయితే ఒక మంచి సలహాదారుడుగా కావచ్చు, లేదంటే ఉద్యోగ పరంగా అయితే మీకు చాలా రోజుల తర్వాత అవకాశం రాక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మీకు ఏదైనా కానీ ఇంటర్వ్యూస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేదంటే మాకు ఇట్లా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, నువ్వేమన్నా అటెండ్ అవుతావా అని చెప్పేసి నేను దగ్గరుండి తీసుకుపోవడం కానీ, ఇలా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మీకైతే మంచి జరగబోతుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్లకు మీ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా నిన్నటి వరకు కొన్ని పరిమితం కావాలి అని చెప్పి జ్యోతిష శాస్త్రం ప్రకారం రాసిపెట్టుంది. అయితే రేపటి రోజున మాకు ఏ కష్టాలు అలాగే సమస్యలు ఎదురవ్వవా మేడం అని మీరు అడగవచ్చు. ఉంటాయండి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు అలాగే ఒడిదుడుకులు అనేవారికి ప్రతి ఒక్కరికి కూడా ఉంటూనే ఉంటాయి. కాకపోతే గ్రహాల యొక్క అనుకూల ప్రభావం అనేది ఒక్కొక్క రోజున ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క రోజున మనకు ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన యొక్క గ్రహాల యొక్క పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే ఆ రోజంతా కూడా ఒక్కొక్కసారి గమనించండి, మనం ఎంత ప్రయత్నించినా కూడా పీస్ఫుల్గా ఉందామన్నా మన మనసు ఉండదన్నమాట. ఒక్కొక్కసారి మనం ఎంత పని చేసినప్పటికీ కూడా చాలా రిలాక్స్గా ప్రశాంతంగా మన మనసు అనేది ఉంటుంది. దానికి కారణం అనేది మన యొక్క గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, లేదంటే మనకు మనమే కొంచెం కొన్ని విషయాల యందు ఏదైనా కానీ మనకు మనం తమాయించుకొని ఏదైనా కానీ ఇది మంచి చెడు అనేది జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మన మనసును మనం జాగ్రత్తగా కుదిరిపడే విధంగా చేసుకోవచ్చు. ఇక ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ మంచి కోరే వ్యక్తి, మీ మంచి మనసు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. మీ దగ్గర బంధువు కావచ్చు, మీ ఆత్మీయులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, ఈ విధంగా అనమాట. కాబట్టి వారు ఇచ్చేటటువంటి ఐడియాస్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ మీకు ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయి. ఇక ఇప్పుడు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాల్లో మీకు రాబడి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ధనవర్షం అనేది అధికంగా కురవబోతుందని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మరి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు వీరి జీవితంలో రేపటి రోజున రేపు సాయంత్రం లోపు ఒక కీలకమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేనేలేదు. మరి రేపటి రోజున వీరి యొక్క లైఫ్ అనేది ఎంతో వినూతంగా మారిపోబోతుంది. ఇదంతా కూడా ఒక వ్యక్తి కారణంగా అని చెప్పుకోవచ్చు. ఇక భాగస్వామి వ్యాపారం కావచ్చు, ఈ విధంగా ఎక్కడైనా కానీ ఈ రాశి వారి జీవితంలో తలరాత మార్చేటటువంటి వ్యక్తి అయితే తప్పకుండా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి తప్పకుండా రేపటి రోజున కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయని చెప్పుకోవాలండి. కుటుంబంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి చిన్నపాటి సమస్యలు కావచ్చు, లేదంటే పెద్దపాటి సమస్యలు కావచ్చు, లేదంటే కుటుంబంలో ఉన్నవారి పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ, లేదంటే పిల్లల పట్ల ఆరోగ్యం కొంచెం చాలా రోజుల నుండి మిమ్మల్ని బాధిస్తున్నా కానీ ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల వారిని చూస్తూ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కువగా ఒత్తిడితో ఎక్కువగా లోన్లీగా ఫీల్ అయిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మీ దగ్గర ధనం లేక ఇలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రేపటి రోజున అన్నీ కూడా నార్మల్గా మీకైతే అనిపిస్తాయి అన్నమాట. దానికి తగినటువంటి వైద్యుడిని సంప్రదించడం కానీ, లేదంటే మీకు ఏదైనా కానీ ధనం అందుబాటులోకి రావడం కానీ ఇలాంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి దానివల్ల మీకు కొంచెం ఒత్తిడి నుండి అయితే మీరు రిలీఫ్ అవుతారు. ఇక అలాగే కొన్ని విషయాలను మీరు చాలా రోజుల నుండి మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి విషయాల పట్ల కొంతమంది వ్యక్తులను కనుక్కుంటారు. ఆ వ్యక్తుల ద్వారా మీకు నిజాలన్నీ కూడా తెలిసి ఆశ్చర్యపోబోతున్నారు. వాళ్ళు మీరు ఎంతగా వాళ్ళని నెత్తిన పెట్టుకున్నారంటే ఆ వ్యక్తులను అని నమ్మేసి మీ ఇంట్లో జరిగేటటువంటి ప్రతి విషయం కూడా వారితో చెప్పుకున్నారు. అలాగే మంచి చెడులు కానివ్వండి, లేదంటే మీరు చేసినటువంటి పనులు కానివ్వండి, చేసే పనులు కానివ్వండి, ఇలా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి అన్నీ కూడా చెప్పుకున్నారు. అయితే వారికి ఇప్పుడు ఒక బలహీనతగా మీరు మారిపోయారు.
ప్రతి విషయానికి కూడా మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నట్లుగా, లేదంటే ఏదో మీ దగ్గర ఏదో పెద్ద గొప్పగా గర్వంగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని కొంచెం తక్కువ చేసినట్లుగా వాళ్ళైతే ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తే మీరు ఆశ్చర్యపోబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అరే వీరితోన నేను నా యొక్క కుటుంబ సమస్యలు నేను చెప్పుకున్నాను, అయ్యో వీళ్ళతోన నేను ఇన్ని రోజులు ఇంత ప్రేమగా మాట్లాడాను, వీళ్ళక నేను సహాయాన్ని అందించాను, అనవసరంగా నా కుటుంబంలో ఉన్న వారిని కూడా నేను నమ్మలేదే, నా బంధువర్గాన్ని కూడా నేను నమ్మలేదే, ఇలాంటి వారిని నేను ఎందుకు నమ్మానా అని చెప్పి చాలా బాధపడతారండి. ఈ సందర్భంలో మాత్రం కొంచెం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఏమీ చేయలేమండి, లోకం అలా ఉండిపోయింది. అందరూ కూడా ఏంటంటే మన ముందు చాలా చక్కగా మాట్లాడతారు, మన వెనక చాలా గోతులు తీస్తూ ఉంటారు. మన ముందు మాత్రం చాలా అమాయకుల్లాగా కావాలంటే ఏడ్చైనా సరే మేము ఇది చేయలేదు, మేము ఈ పని కాదు, మా వల్ల కాదు, మేము అసలు ఇలాంటి వాళ్ళం కాదు అని చెప్పేసిలాగా మన దగ్గర మాట్లాడతారు. కానీ మన వెనక ఎలా ప్రవర్తిస్తారంటే మనకు తెలియని విధంగా మరొక మనిషి వాళ్ళు ఉంటారు అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తారనమాట. కాబట్టి ఎవరైనా కానివ్వండి, కుటుంబంలో జరిగేటటువంటి విషయాలను పొరపాటున కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మడానికంటూ ఎవ్వరూ లేరు. అంటే అందరి విషయాలను కాదండి, కొంతమంది ఉంటారు పని కట్టుకొని మరి మన విషయాలను రాబట్టుకోవడానికి కానీ, లేదంటే మన దగ్గరే ఉంటూ అన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకొని వేరే వాళ్ళతో మన ముందు అంటే మనతో చాలా బాగా మాట్లాడినట్టే మాట్లాడి వాళ్ళ ముందు విమర్శలు చేస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలాంటి వారికి ఎట్టి పరిస్థితిలో కూడా మీ బలహీనతల గురించి అస్సలు చెప్పుకోకండి. ఈ విధంగా రేపటి రోజున మీరు అప్రమత్తంగా ఈ విషయంలో అయితే ఉండండి. మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితం చాలా బ్రహ్మాండంగా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. మరి ఈ ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి, అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి. తిరిగి రేపటి వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.